అతడి డిజిటల్ వ్యాలెట్లో ఒకటి కాదు, రెండు కాదు, 7,002 బిట్ కాయిన్స్ ఉన్నాయి. దాని విలువ ఎంతో తెలుసా? అక్షరాల మన ఇండియన్ కరెన్సీలో 6,500 కోట్లు. ఇక క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో తొలి మార్గదర్శకుల్లో అతడు ఒకడు. బిట్ కాయిన్ను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో అతడి పాత్ర కీలకం. కానీ అతడు చేసిన ఒక చిన్న పొరపాటు అతడిని బికార్ని చేసేస్తుంది. ఎంతున్నా ఏవి లిమిట్ చేసేస్తుంది. అతడి మతి మరిపే అతడికి పెద్ద శాపమైపోయింది. ఇప్పటికే 8 సార్లు అదృష్టం పరీక్షించుకుని అన్లక్కీ పర్సన్గా నిలిచిన అతడి ముందిప్పుడు మిగిలింది 2 ఛాన్సులు మాత్రమే. అవి కూడా ఫెయిల్ అయ్యాయంటే 6,500 కోట్లు అతడి చేతి నుంచి జారిపోవటం ఖాయం. అప్పుడు అతడంత దురదృష్టవంతుడు ఈ భూమి మీదే ఉండడు. కాబట్టి మిగిలిన 2 ఛాన్సులు వాడుకునేందుకు అతను తర్జన భర్జన పడుతున్నాడట. ప్రపంచంలోనే సైబర్ మేధావులు సంప్రదిస్తున్నాడట. దీంతో అతడికి అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. చివరిగా మిగిలిన 2 ఛాన్సులు వర్కౌట్ కాకపోతే అంతే సంగతులా అనే చర్చ మొదలైంది. ఇక అతడి ఈ షాకింగ్ కథ పాస్వర్డ్ భద్రత, డిజిటల్ ఆస్తుల సంరక్షణ ప్రాముఖ్యత స్పష్టం చేస్తోంది. దీంతో డిజిటల్ వ్యాలెట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగింది? అతడు చేసిన పొరపాటేంటి? చిన్న పొరపాటుతో 6,500 కోట్లు కోల్పోయే పరిస్థితి ఎలా వచ్చింది? తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. కొన్నిసార్లు అదృష్టం తన్నుకొస్తే రోడ్డు మీద శనక్కాయలు అమ్ముకునేవాడైనా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతాడు. ఇక కొన్నిసార్లు విధి ఆడే వింత నాటకంలో కోటీశ్వరుడైన క్షణాల్లో దివాలా తీసేయచ్చు. ఇదంతా కూడా విధి మనుషులతో ఆడే వింత నాటకం. అయితే పాపం ఓ వ్యక్తిని అదృష్టం వరించలోపే దురదృష్టం వెంటాడేస్తోంది. ఈ ఆటలో అతని ముందు మిగిలినవి కేవలం 2 ఛాన్సులు. ఇప్పటికే 8 సార్లు తన అదృష్టం పరీక్షించుకుని అన్లక్కీ పర్సన్గా మిగిలిపోయాడు. మిగిలిన 2 ఛాన్సుల్లో లక్ హ్యాండ్ ఇస్తే ఏంటనే సందిగ్ధ పరిస్థితుల్లో పడిపోయాడు. ఆ అన్లక్కీ పర్సన్ పేరే స్టీఫెన్ థామస్. ఇప్పుడు ఇతర దురదృష్టం గాథను చూసి ప్రపంచమే విచారం వ్యక్తం చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే, క్రిప్టో కరెన్సీ ప్రపంచంలోని తొలి మార్గదర్శకుల్లో స్టీఫెన్ థామస్ కూడా ఒకరు. బిట్ కాయిన్ను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రిపల్ సిటిఓగా పనిచేసిన ఆయన తరువాత కాయిల్ అనే ఆర్థిక సేవల స్టార్టప్కు సీఈఓ, సహ వ్యవస్థాపకుడిగా పనిచేశారు. అతని డిజిటల్ వ్యాలెట్లో 6,449 కోట్లు విలువ చేసే బిట్ కాయిన్స్ ఉన్నాయి. కానీ తన పాస్వర్డ్ మర్చిపోయాడు. 2011లో థామస్ బిట్ కాయిన్ అంటే ఏంటి అనే యానిమేటెడ్ వీడియో తయారు చేశాడు. ఇది లక్షలాది మంది క్రిప్టోను అర్థం చేసుకునేందుకు ఒక మార్గంలా మారింది. ఈ అద్భుతమైన పని కోసం అతను 7,002 బిట్ కాయిన్లను అందుకున్నాడు. అతను వాటిని అందుకున్నప్పుడు వాటి విలువ ఎంతో తెలుసా? దాదాపుగా $2,000. అతను వాటిని ఐరన్ కీ అనే సురక్షితమైన డిజిటల్ వ్యాలెట్లో నిల్వ చేసి ఒక కాగితంపై పాస్వర్డ్ రాసుకున్నాడు. దురదృష్టవశాత్తు ఆ కాగితం పోయింది. దీంతో 7,002 బిట్ కాయిన్లను కలిగి ఉండి డిజిటల్ వ్యాలెట్ను అన్లాక్ చేయలేని వ్యక్తిగా మిగిలిపోయాడు స్టీఫన్. అంచనా ప్రకారం నేడు ఆ బిట్ కాయిన్స్ విలువ దాదాపుగా 777 మిలియన్లు, అంటే సుమారుగా 6,500 కోట్లు. కానీ ఐరన్ కీ పరికరం 10 పాస్వర్డ్ ప్రయత్నాలకు మాత్రమే యాక్సెస్ అనుమతిస్తుంది. థామస్ ఇప్పటికే 8 సార్లు యూజ్ చేశాడు. అతనికి ఇక 2 అవకాశాలే ఉన్నాయి. అవి కూడా తప్పైతే హార్డ్వేర్ శాశ్వతంగా తనను తానుగా కొలాప్స్ అయిపోతుంది. ఈ ఘటన డిజిటల్ సంపదలు ఉన్న వారికి అతిపెద్ద పాఠం నేర్పుతుంది. అయితే థామస్ సంవత్సరాలుగా పాస్వర్డ్ను తిరిగి పొందేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి విఫలమవుతూనే ఉన్నాడు. అతను హ్యాకర్ స్నేహితుల సహాయం కూడా తీసుకున్నాడు. కానీ ఐరన్ కీ భద్రత చాలా బలంగా ఉంది. ఎవ్వరూ దాన్ని ఓపెన్ చేయలేకపోయారు. ఇటీవల సైబర్ సెక్యూరిటీ కంపెనీ అన్సిఫెర్ డేటాను తొలగించకుండానే 200 ట్రిలియన్ సిమ్యులేటెడ్ పాస్వర్డ్ ప్రయత్నాలతో పరికరాన్ని అన్లాక్ చేయగలమని పేర్కొంది. వారు థామస్కు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. కానీ అందుకు థామస్ తిరస్కరించాడు. ఎందుకంటే అతను తన లాకర్ ఓపెన్ అయితే 2 జట్లకు వాటేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చాడు. ఈ ఘటన డిజిటల్ ప్రపంచంలో పాస్వర్డ్స్ ప్రాముఖ్యత తెలుపుతుంది. ఈ షాకింగ్ కథ పాస్వర్డ్ భద్రత, డిజిటల్ ఆస్తుల సంరక్షణ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. పాస్వర్డ్ మర్చిపోయినా అది ఇతరుల చేతుల్లో పడ్డా జీవితాంతం పొదుపు చేసిన డబ్బును కోల్పోవాల్సి వస్తుంది.